అనంతపురం నుంచి మన ప్రతినిధి అక్కడి నుంచి అక్కడ పరిస్థితులు ఏంటి ఏమనుకుంటున్నారో తెలియజేయడానికి ప్రవీణ్ లైన్లో ఉన్నారు. మీరు కాసేపు లైన్లో ఉండండి. ప్రవీణ్, మీరు చెప్పండి, అక్కడ అనంతపురంలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఉండేటటువంటి ప్రజలు నాయకులు ఏమంటున్నారు? రాజధానిగా అమరావతి నిర్ణయం అయిపోయిన తర్వాత అక్కడ ప్రజల యొక్క ఆనందోత్సాహాలు కానీ సంతోషం కానీ ఎలా ఉంది? ప్రసాద్ గారు, ఏదైతే రాష్ట్రానికి రాజధానికి అమరావతి చట్టబద్ధ బిల్లు లోక్సభలో ఆమోదం పొందడం, రేపు రాజ్యసభకు వెళ్తున్న తరుణంలో రాయలసీమ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సమరాలకు కూటమి పార్టీ నేతలు కానీ ప్రజలు కానీ సన్నద్ధమవుతున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో అనంతపురంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమరాలు కూడా జరగబోతున్నట్లు మనకు సమాచారం వస్తుంది. ముఖ్యంగా ఏదైతే అమరావతి రాజధానికి చట్టబద్ధ ఆ బిల్లు లోక్సభలో ఆమోదం పొందడం, అదేవిధంగా ఆ బిల్లు అవుతుండడం పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దశాబ్ద కాలంగా అమరావతి పైన ఎన్నో రకరకాల వివాదాలు రావడం, పూర్తిగా మూడు రాజధానుల నినాదాన్ని వైఎస్ఆర్సీపీ తీసుకోవడం, అదేవిధంగా రాజధాని అమరావతి పూర్తిగా వెనకబడిపోవడం, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి అమరావతి రాజధాని డిక్లేర్ చేస్తూ దాన్ని అభివృద్ధి కొనసాగుతున్న పైన పూర్తిగా కొంత గందరగోళం ఉన్న నేపథ్యంలో మరొక పార్టీ వస్తే రాజధాని మార్పు చెందుతున్న ఒక అనుమానాలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఈరోజు బిల్లు ప్రవేశపెట్టడం, అది పాస్ కావడం, అదేవిధంగా ఆ బిల్లు పాస్ అవడానికి అటు ప్రధాన పార్టీలు ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా మద్దతు తెలపడం పైన రాయలసీమ వ్యాప్తంగా కూడా ప్రజలు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. కూటమి నేతలు అయితే పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే దశాబ్ద కళ నెరవేరబోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి గతంలో విభజన సమయంలో కావచ్చు, అదేవిధంగా అమరావతి ఏదైతే రాజధాని ప్రకటించిన సమయంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరిగాయి. పెద్ద ఎత్తున స్పందన కూడా ఇక్కడ నుంచే మొదలైంది. ముఖ్యంగా సీమాంధ్ర నాయకత్వానికి కూడా ఉద్యమానికి కూడా నాయకత్వం వహించినటువంటి నాయకులు ఇక్కడ ఉన్న పరిస్థితి. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కూడా మొట్టమొదటిగా అనంతపురం నుంచే ఉద్యమాలు ప్రారంభమైన, పెద్ద ఎత్తున రెవల్యూషన్ రావడానికి కూడా అనంతపురం ఒక వేదిక అయింది. అయితే ఈ తరుణంలోనే ఈ రోజు ఏదైతే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో ఒక ముందడుగు పడడం, అదేవిధంగా అది పూర్తి స్థాయిలో ఏదైతే రేపు రాజ్యసభకు బిల్లు వెళ్ళడం, అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదం కూడా లాంఛనమే అన్న ఒక సూచనలు కల్పిస్తున్న నేపథ్యంలో పూర్తిగా రాయలసీమ వ్యాప్తంగా కూడా సంబరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విభజన చట్టంలో ఏవైతే పొందుపరిచారో వాటికి సంబంధించి రాయలసీమకి రావాల్సినటువంటి నిధులు నీళ్లు కూడా వస్తాయని చెప్పి ఒక ఆశాభావం అయితే ప్రజల్లో వ్యక్తమవుతుంది. పూర్తిగా రాజధాని అమరావతి కావడం, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల మీద ఈ రోజు లోక్సభలో పెద్ద ఎత్తున చర్చ చేయడం, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు లేవనెత్తిన అంశాలపైన పూర్తిగా రాయలసీమ రావాల్సిన నిధులు కానీ వాటికి సంబంధించిన పథకాల మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరగడం పైన అయితే స్థానికంగా అయితే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతుంది. మరోవైపు వైసీపీ నేతలు వాకౌట్ చేయడంతో ఆ పార్టీ నేతలు పూర్తిగా బయటికి రాలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పూర్తిగా రాయలసీమ వ్యాప్తంగా కూడా అయితే ఈ బిల్లు చట్టబద్ధత కావడం, రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతున్న ఒక దీనిపైన అయితే రాయలసీమ వ్యాప్తంగా కూడా సంబరాలు అయితే జోరందుకున్నాయి. పూర్తిగా సంబరాలు చేసుకునే నేతలందరూ కూడా సిద్ధమవుతున్నారు. ప్రసాద్ గారు.